నేను జిఆర్ మహర్షి. కాపు సంక్షేమ సంఘం నాయకులు హరిరామ జోగయ్య గారు ఎప్పట్లాగే ఒక ఉత్తరం రాశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఆయన కొన్ని సలహాలు, సూచనలు, కొన్ని డిమాండ్లు పెట్టారు. దాంట్లో ముఖ్యమైనవి ఏంటంటే 5% రిజర్వేషన్ కాపులకు ఇవ్వాలి అనేది ఒకటి, కృష్ణా జిల్లాకి వంగవీటి రంగా గారి పేరు పెట్టాలి అనేది రెండవది, మూడవది ఏమిటంటే అయ్యా మీరు సగం రోజులు సినిమాలు చేయండి, సగం రోజులు పరిపాలన చేయండి అని ఏదో ఉచిత సలహా ఇచ్చారు. ఏదో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడిప్పుడే ఉప ముఖ్యమంత్రిగా సెటిల్ అవుతున్నారు, ఆయన తన శాఖలు అవి ఇవి తెలుసుకుంటున్నారు, ఏం చేయాలి సమీక్షలు చేసి. ఈయనేమో మళ్ళీ ఎప్పట్లాగానే ఉచిత సలహా అనండి, దాన్ని లెటర్ అనండి, ఏమన్నానండి, ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టడం అంటారే. హరిరామ్ జోగయ్య గారు ఊరుకుండకుండా ఆయన ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఇంత ముందే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అయ్యా నాకు ఎవరు సలహాలు సూచనలు ఇవ్వకండి, మీరు దయచేసి మీ మానాన్ని మీరు ఉంటే నా మానాన్ని నేను పనిచేసుకుంటూ ఉంటాను, నా ఊరికి అనవసరంగా నా జోలికి రాకండి అని చెప్పినా కూడా ఎవరు వినడం లేదు. దీంట్లో ఏమిటంటే 5% కాపులకు రిజర్వేషన్ అనేది అది ఇప్పట్లో తెగే వ్యవహారం కాదు, అది ఈజీ కూడా కాదు. ఎందుకంటే దానికి చాలామంది వ్యతిరేకించడము ఇవన్నీ ఊరికే. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశారు కాబట్టి ఇప్పుడైతే సులభము అనేది జోగయ్య గారి అభిప్రాయం కూడా కావచ్చునేమో, కానీ అది అంత సులభంగా ఆచరణలోకి వచ్చేది కాదు. రెండో విషయం ఏమిటంటే ఆల్రెడీ ఎన్టీఆర్ గారి పేరు పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రంగా గారి పేరు పెట్టమనడం అనేది, అంటే ఎన్టీఆర్ గారి పేరు తీసేసి రంగా గారి పేరు పెట్టమనడం అనేది ఏ రకంగా కరెక్ట్? ఇప్పుడు లేని సమస్యలు సృష్టించుకోవడమే కదా ఆ పని చేస్తే. రంగా గారి పేరు పెట్టాలంటే ఇంకెక్కడ దేనికైనా పేరు పెట్టచ్చు, దాన్ని ఎవరు కాదనరు. కానీ అభిమానం, మీకు అభిమానాన్ని ఎవరు తిరస్కరించరు. కానీ ఇప్పటికిప్పుడు ఉన్న పేరు తీసేసి ఇంకో పేరు పెట్టడం అనేది సమస్య, రెండు సమస్యలు. మూడోది ఏమిటంటే సగం రోజులు సినిమాలు చేయాలా చేయక్కర్లేదా అనేది పవన్ కళ్యాణ్ గారి ఇష్టం. కానీ ఆయన ఈ మధ్య కూడా ఎవరు అడిగితే అయ్యా నేను ఎప్పుడో కుదిరినప్పుడు వారంకో 15 రోజులకో 2 రోజులు షూటింగ్లో పాల్గొంటాను, ఇప్పుడు చేయాల్సిన పనులు మానేసి సినిమాలు చేస్తే ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది, ఊరికే ఇబ్బందులు వస్తాయి అని ఆయన చెప్పారు. నిజానికి ఏమిటంటే ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి కొత్తగా రాజకీయాల్లోకి అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే 10 ఏళ్ళుగా ఆయన పార్టీ పెట్టినప్పటికీ మొదటిసారి అసెంబ్లీలోకి వెళ్ళిన మొదటిసారి ఆయన ఉప ముఖ్యమంత్రి కావడం అనేది కూడా ఒక రికార్డు. అది మొదటిసారి పాలనను డైరెక్ట్గా ఆయన చూస్తున్నారు కాబట్టి ఇంకా ఆయన చేయాల్సినవి చాలా ఉన్నాయంటే అర్థం చేసుకోవాల్సినవి. ఎందుకంటే ఆయన అంతా పంచాయతీ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి గ్రామాలకు సంబంధించి ఏమి అభివృద్ధి చేయాలి, ఇప్పుడు గ్రామాల్లో పంచాయతీకి నిధులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు ఊరికే పేరుకే ఉన్నాయి కానీ వాటికి ఏమి నిధులు లేవు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఎలా దాన్ని పైకి తీసుకురావాలి, పంచాయతీలని ఎలా, అంటే అక్కడ ఉన్న సమస్యలు ఎలా పరిష్కరించాలి అనే ఒక పెద్ద టాస్క్ ఆయన ముందర ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన చేయాల్సిన పనులు అనేకం ఉన్నాయి. ఇప్పుడు సినిమాలు ఆయన చేస్తారా చేయరా అనేది జోగయ్య గారు చెప్పడము, జోగయ్య గారు మీరు సినిమాలు చేయండి 15 రోజులు అనడం కూడా ఊరికేది హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ ఏం చేయాలో పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకుంటారు. అది ఎందుకంటే సినిమాలు ఆయన పెండింగ్లో ఉన్నాయి, నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు చాలా కాలంగా అనేది వాస్తవమే. కానీ ఇప్పుడు ఆయన సినిమా చేస్తే, ఆయన కొత్త సినిమా రిలీజ్ అయితే ఇప్పుడున్న క్రేజ్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు కాబట్టి, గవర్నమెంట్లో ఉన్నారు, మొన్న 20 సీట్లు జనం ఆయన గెలిపించారు కాబట్టి ఇప్పుడు ఆయనకున్న ఇంత మునుపు సినిమా నటుడు, సినిమా హీరోగా ఉన్న క్రేజు, గ్లామర్ కంటే కూడా 2 3 ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇప్పుడు ఆయన సినిమా రిలీజ్ అయితే టికెట్లు దొరకని పరిస్థితి మొదటి వారం ఏర్పడినా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే అట్లా ఉంటుంది కాబట్టి. కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇబ్బంది ఏమిటంటే షూటింగ్లు కూడా ఆయన బయట జనంలో చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఏవైనా స్టూడియోల్లోనో ఇంకెక్కడో చేయాల్సిందే తప్ప, అంటే బయట పబ్లిక్లోకి వస్తే ఏమవుతుందంటే మామూలుగానే ఆయన సినిమా హీరోగా పబ్లిక్లోకి వస్తే విపరీతంగా జనం వస్తారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా సీఎంగా ఆయన వస్తే ఏం జరుగుతుందంటే పోలీసులు విపరీతంగా ఆయనకి భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. జనం విపరీతంగా వస్తే ఈ ట్రాఫిక్ సమస్యలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నిటి మధ్య ఆయన అవుట్డోర్లో షూటింగ్ చేయడం అనేది ప్రాక్టికల్గా చాలా ఇబ్బంది, జనానికి ఇబ్బంది, ఆయనకి ఇబ్బంది. కాబట్టి ఆయన ఏం చేసినా కూడా ఇండోర్లో చేసుకోవాల్సిందే, కానీ బయటకు వచ్చి చేస్తే మాత్రం అందరికీ సమస్య కూర్చుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇంత మునుపు పవన్ కళ్యాణ్ గారు ఎలా సినిమాలు చేసినా, ఏం చేసినా, ట్రాఫిక్ ఇబ్బందులు వచ్చినా, ఇంకేమీ వచ్చినా ఇంత మునుపు అది పెద్దగా వార్తల్లోకి ఎక్కే విషయం కాకపోతుంది. ఇప్పుడు ఏమిటంటే చూసారా, అతను ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత లేకుండా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. జనం ఎవరో ఒకరు
జనం తోపులాట్లో ఒకరో ఇద్దరు గాయపడినారు అనుకోండి ఉదాహరణకి, వెంటనే ఈయన చూడండి ఈయన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేస్తున్నాడు, ఈయన ట్రాఫిక్ సమస్యలు క్రియేట్ చేస్తున్నాడు, ఇతనికి బాధ్యత లేదు అనేది ప్రతిపక్షాలు కానీ మీడియా కానీ అనడం మొదలు పెడుతుంది. ఇవన్నీ సమస్యల కంటే కూడా ఆయన ఇప్పుడు చేయాల్సింది ఏమిటంటే, సినిమాలు కూల్గా మెల్లిగా చేసుకోవచ్చు, సినిమాలు ఆయన కోసం ఇంకా ఏడాదైనా వెయిట్ చేస్తారు కానీ నిర్మాతలు, ప్రేక్షకులు. కాకపోతే సమస్య ఏమిటంటే ఆయన పాలనను ఎలా మనకు అనుభవంలోకి తెచ్చుకోవాలి, పాలనను ఎలా నేర్చుకోవాలి. ఇప్పుడు అధికారులు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు ఏవో చాలా విషయాలు చెప్తూ ఉంటారు. చాలా విషయాలు చెప్తూ ఉంటే దాంట్లో ఉన్నది ఎంత, వాస్తవం ఎంత, వాళ్ళు హైప్ క్రియేట్ చేస్తున్నది ఎంత, జనానికి ఏది ఉపయోగపడుతుంది, జనం మంచి చేయాలంటే మనం ఏం చేయాలి అనేది ఆయన ఇప్పుడు కొత్తగా అన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే సినిమా నటుడుగా పబ్లిక్ మీటింగుల్లో ఒక డైలాగ్ చెప్పడం వేరు, నేను ప్రజల పక్షాన ఉంటాను, పేద ప్రజల పక్షాన ఉంటాను అని చెప్పడం వేరు, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆచరించి చూపించడం వేరు. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. ఒక ఆచరణ లేకొచ్చేసరికి చాలా సమస్యలు వస్తాయి, నిధుల సమస్యలు వస్తాయి, ఇంకా అనేకమైన ఇవి ఉంటాయి, అనుమతులు కానీ ఇవన్నీ కూడా. అంటే ఏదో ఒక ఎవరక్కడ అని చెప్పట్లు కొడితే సినిమాల్లో లాగా జీతం ప్రభు అని వచ్చి విధానం ప్రభుత్వంలో ఉండదు కదా. ప్రభుత్వం అనేక ఫైళ్ళు తయారైతే తప్ప ఒక విధాన నిర్ణయం జరగదు. ఇవన్నీ కూడా ఆయనకి అనుభవంలోకి వస్తాయి కాబట్టి ఎలా వీటన్నిటిని ఫేస్ చేయాలి, ఎలా వీటన్నిటిని దాటుకుంటూ వెళ్ళాలి, ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళి జనానికి మేలు చేయాలంటే ఏం చేయాలి, వీళ్ళు ప్రకటించిన పథకాలు ఉన్నాయి కదా, చంద్రబాబు గారితో కలిసి ఆ పథకాల అమలుకు ఎలా చేయాలి, ఏమిటి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, డబ్బులు లేవు. బాబు గారేమో సంపద సృష్టి అంటున్నారు, మరి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి దాన్ని ఎలా చేస్తారు, ఏం చేస్తారు అనేది జనమంతా వెయిట్ చేస్తున్నారు. జనం పవన్ సినిమాల కంటే కూడా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఇదంతా గాడిలో పెడతారు, ఎలా చేస్తారు అనేదే ఎక్కువ ఎదురు చూస్తున్నారు. అంటే సాధారణ జనానికి ఈయన ముద్ర ఎలా ఉంటుంది గవర్నమెంట్ మీద, ఈయన పాలన ఎలా ఉంటుంది అంటే, సెకండ్ ఆయన బాబు గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఈయన పవన్ గారు ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఎలా ఈయన ఉంటారు అనేదే జనం ఎదురు చూస్తున్నారు. కానీ సినిమా ఎప్పుడు వస్తుందనేది అది ఆయన అభిమానులకు సంబంధించిన విషయమే కానీ సామాన్య ప్రజలకు సంబంధించి మాత్రము ఈయన ముద్ర ఏమిటి పాలన మీద అనేది వెయిట్ చేస్తున్నారు. మరి ఆయన ఎలాంటి ముద్ర వేస్తారో చూడాలి. ఈలోగా హరిరామ్ జోగయ్య గారు ఏవో డిమాండ్లని, సూచనలని, సలహాలని ఆయన మామూలుగా ఇస్తూనే ఉంటారు. నిజానికి అది ఎవరు పట్టించుకోరు కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా పట్టించుకోరు. ఊరికే పట్టించుకోనటువంటి విషయాలు ఏదో ఒకటి చర్చకు పెట్టి అలా చేయడం అనేది, లేఖలు రాస్తూ ఉండడం అనేది ఆయనకు అలవాటు కాబట్టి మనమేమి పెద్ద ఆయన ఏమీ అనలేము. కానీ ఓకే, థ్యాంక్ యూ.